ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. మండే రోజు అయితే మేము షాపింగ్ కి అయితే వెళ్ళాము. ఫస్ట్ బేకరీకి వెళ్ళి అయితే అక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని చిన్న షాపింగ్ అయితే చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ట్యూస్డే తెల్లారినాక అయితే నేను పాప మా ఆయన అయితే మా పక్కనే ఉన్న గుడికి అయితే వెళ్ళాము. గుడి అయితే మూసేసి అయితే ఉంది. ఆ రోజు పున్నమి అండ్ సూర్యగ్రహణం కదా, అందుకే మూసేసారు అనుకున్నాము. ఇంకా పక్క నుంచి అయితే వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్ కోసం సింపుల్ గా నేను మా ఆయన అయితే డెకరేషన్ అయితే చేసేసాము. మా పాపకి స్నానం చేయించి రెడీ చేసి ఒక దగ్గర అయితే కూర్చోబెట్టాము. బెలూన్స్ తో మా పాప చక్కగా అయితే ఆడుకుంటుంది. ఫైనలీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా గ్రాండ్ గా అయితే ఏం చేయలేదులే, కానీ ఇంకా మా అమ్మ నాన్న అయితే వచ్చారు. ఇంకా మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని అయితే పిలుచుకున్నాము. ఇంకా అంతా రెడీ చేసుకొని అందరూ వచ్చాక అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా పాప కొంచెం కూడా భయపడకుండా అలానే చూస్తుంది. నేనేమో వీడియో తీసేటక్కనైతే వీడియో తీయక్క అని అయితే అరుస్తున్నాను. పాడండి పాట. అజ్జో దాని పట్టుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఒక్కొక్కరిగా వచ్చి పాపకైతే కేక్ అయితే తినిపించారు. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, తీయటం మర్చిపోయాను. ఒక్కొక్కసారి అక్కడ మా నాన్న మిస్ అయ్యాడు. ఇంకా ఒక్కొక్కరిగా ఫొటోస్ అయితే తీసాము. అసలు బర్త్డే రోజు చాలా మంది పిల్లలు చికాకు చేస్తారు. నేను కూడా ఇది ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో అనుకున్నాను, కానీ ఎంచక్కా ఆడుకుంటూ ఎంచక్కా పిల్లల్ని రిసీవ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది బర్త్డేనైతే. అసలు మా పాప బర్త్డే పుట్టినరోజు కంటే ముందు ఒక రోజు ముందే చేసాము. ఎందుకు అంటే మా పాప బర్త్డే ట్యూస్డే రోజు, కానీ మేము మండే చేసాము. ఎందుకు అంటే ట్యూస్డే రోజు పున్నమి అండ్ సూర్యగ్రహణము అండ్ కాముడు పున్నమి అని మంగళవారం అని ఫస్ట్ బర్త్డే చేయకూడదు అంటే మేము మండే నైట్ చేసాము. ఫస్ట్ అక్షంతలు వేయటం మర్చిపోయాము, అందుకే మళ్ళీ వేయించుతున్నాము అక్షంతలు. అసలు మండే రోజు ఎంత హడావిడిగా షాపింగ్ చేయాల్సి వచ్చిందో. మేము షాపింగ్ కి వెళ్ళడమే 5కి వెళ్ళాము. ఇంకా అక్కడ షాపింగ్ చేసేసరికినే 7 అయింది. మొత్తం పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇంకా 7కి స్టార్ట్ చేసాము డెకరేషన్ ఒక 1 అవర్ పట్టింది అనుకుంటాను ఆ గింత డెకరేషన్ కోసమే. ఇంకా 7 అయినా కూడా ఇంకా అప్పటికే ఇంకా ఎవరిని పిలవలేదు బర్త్డేకి. ఇంకా మొత్తం హడావిడి అయితే అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేయబట్టి తొందరగా 8:30 కల్లా పనులన్నీ అయితే అయిపోయాయి. ఇంకా 8:30కి అలా కేక్ అయితే కట్ చేయించాము. నేను కేక్ తినిపిస్తుండగా నా వీడియో ఎవరు తీయలేదని నేను మళ్ళీ మా ఆయనతో వీడియో తీయించుకుంటున్నాను. మా ఆయన వంక టెంకర్లు పెట్టి వీడియో అయితే తీశాడు. ఇంత సింపుల్ గా చేసుకున్నా ఎంత హ్యాపీగా ఉందో. నా చిక్కి తల్లి కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మంచిగా బర్త్డేనైతే చేసుకుంది. నేను ఫొటోస్ దిగుదామని దాని పక్కన కూర్చుంటే అది కేక్ తింటూనే ఉంది. ఇంకా మా అత్తయ్యతో మా అమ్మతో ఇంకా అందరితో కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఇంకా గెస్ట్లందరికీ మిక్చర్, సోన్ పాపడి, చాక్లెట్, కేక్ అయితే పెట్టాము. ఇంకా మేమైతే బర్త్డే ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.